ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గుంపురమాన్ ఇళ్ళలో ఉన్నాం. ఇక్కడ ఇది వాళ్ళ ఇల్లు. దీనికి దక్షిణాగ్నేయ వీధి పోటిస్తుంది. ఇది వీధి. ఈ చిన్న ఇల్లు కూడా వాళ్ళదే. ఇక ఇది వీళ్ళ ఇల్లు. వీళ్ళింటికి దక్షిణాగ్నేయ వీధి పొడిస్తుంది అండి. ఇది వీధి. అయితే తూర్పు నుంచి కూడా వీధి వస్తుంది, కానీ ఒక వీధికి ఒక వీధి అడ్డం వచ్చిన వీధి పొడి సత్ఫలితంగానే దుష్ఫలితంగానే ఉండదు. కెమికల్ వేస్తాడు. ఇది అడ్డదూలం కింద నడక సార్. ఇది చదువుతాను పుస్తకంలో. పైన ఏమన్నా వేసుకో, 4 అంతస్తులుగానే వేసుకో. వేసుకోవచ్చమ్మా. అది వదిలిపెట్టి వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్థలం ఉంటుంది మనకు, దండి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అదేం పెద్ద దోషం కాదు. కానీ వాకిలు పెట్టుకోవాలి కదా వాళ్ళకు. ఎందుకు కింద వాకిలు పెట్టుకోవచ్చు. ఓకే, పైన ఇదిగో సార్, మీ ఇంట్లో దక్షిణాగ్నేయ వీధి పోటీ ఇస్తున్న స్థలం. దక్షిణాగ్నేయ వీధి పోటీ గృహస్థులకు అహంభావం తెచ్చింది. అహంభావం అంటే పొగురు కాదు. ఒకరి కిందికి పోకుండా బతకాలనేది అహంభావం అంటారు. అహంకారం అంటే పొగురు. కొందరు ఇది అడుగుతారు చాలా మంది. ఈశాన్య వీధి పోటీ తర్వాత సత్ఫలితాలు ఇచ్చే వీధి పోటీ ఇది ఒక్కటే. దక్షిణాగ్నేయ వీధి పోటీ వలన ఇంటగల వారికి ధనాదాయం బాగుండి అహంభావం గల వారుగా ఉంటారు. వారు నలుగురిలో పేరు సంపాదించుకోవాలని కోరిక గల వారై ఉంటారు. అధికారం చెలాయించగల వారై ఉంటారు. వీరు అంటే నలుగురికి పంచాయతీలు చెప్పి మీ నాయనాలు చెప్పలేదు. వాళ్ళ పని వాళ్ళదే, వాళ్ళ కథ వాళ్ళదే. ఒకరి కింది వారు ఇది ఉండేది. వీరు ఆదాయం కోసం ఇతరులే కష్టపడకుండా కూర్చున్న చోటికే డబ్బు అందుతుంది. ఈ వీధి పోటు గల గృహాలకు ఆగ్నేయ దోషాలు ఉండకూడదు. వాస్తు దోషాల సైతం ఈశాన్య వీధి పోటు వల్ల హరించగల శక్తి దీనికి తక్కువ. దీనికి మంచి వాస్తుబలం ఏదైనా ఉన్నప్పుడే దక్షిణాగ్నేయ వీధి పోటు ప్రభావం స్పష్టంగా పనిచేస్తుంది. కానీ మీరు అక్కడున్న అది మాత్రం అమ్మకూడదు. ఆ స్థలం, ఆ ఇల్లు మాత్రం పొరపాటున అమ్మకూడదు. ఇంకొకటి అడ్డదూలం కింద నడక వచ్చింది. అది క్రాస్గా. వాస్తవంగా ఇల్లు అడ్డదూలం వద్దు అని చెప్తాం మనం. అడ్డదూలం కలిగి ఉంటే ఇప్పుడు ఇంట అడ్డదూలం కలిగి ఉంటే దాని కింద నడక కలిగి ఉంటే ఆ ఇంట ఉండే అనేక వాస్తు దోషాలు పూర్తి స్థాయిలో పనిచేయనట్టు తెలియవచ్చింది. ముఖ్యంగా ఆర్థిక విషయంలోనూ గౌరవ మర్యాదలను మంచి దశలో ఉన్నట్టు చేస్తుంది. ఆర్థికోన్నతికి ప్రస్తుతం మన వాస్తుశాస్త్రంలో వివరించిన విధానాలకు గృహం వ్యతిరేకంగా ఉన్న గృహంలో అడ్డదూలం కలిగి ఉంటే ఆర్థికంగా దిగజారిపోకుండా కాపాడుతుంది. ఈశాన్య వీధి పోటు వలన కానీ ఈశాన్య హెచ్చుదొడ్ల వలన కానీ వాస్తు దోషాలు అవే హరించి గొప్ప దశలో ఉంచుతాయని సాధారణ వాస్తుల అభిప్రాయం. అయితే ఇవి రెండు లేకుండా కొన్ని గృహాలు గొప్ప స్థితిలో ఉన్నాయి. అట్టి గృహాలు అనేక పరిశీలించడం పై విషయం వెల్లడైంది. అడ్డదూలం కలిగి ఉండడమే కాదు, దాని కింద నలక కలిగి ఉంటే అడ్డదూలం కలిగి ఉండడం, దాని కింద నడక కలిగి ఉంటే గృహంలో గల తప్పులను ఎట్టి పరిస్థితులను నడకలేని పక్షంలో తప్పు లేదు, అంతగా ఫలితం ఉండదు. గృహంలో గల తప్పులను ఎట్టి పరిస్థితులను సరిచేయడానికి వీలు కాని పక్షంలో ఒక అడ్డదూలాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోమని సలహా ఇస్తాం మేము. అది ఎప్పుడైతే ఇక్కడ గృహం వాస్తువుకు విరుద్ధంగా ఉంది, చేయలేని పరిస్థితిలో ఒక అడ్డదూలం వేసుకోమని చెప్తాం. ఎవరికైనా కట్టేస్తాను, ఆయన ఆరోగ్యం బాగాలేదు, వాడు ఆసుపత్రిలో ఉంటాడు, వాడు ఎప్పుడు బాగుపడేది, ఎప్పుడు నయమేది, ఎప్పుడు తయారేది అనేది ఇల్లు వీకలేం కదా అని ఒక నగనో గింటికనో ఇక్కడ కట్టించేస్తాం అన్నమాట. కాబట్టి ఇంకా అది వాయువ్యం పెరిగినా మనకేం పశ్చిమ వాయువం పెరిగింది, ఉత్తర వాయువం పెరిగితే చెడుపు. అయితే మీది పశ్చిమ వాయువం పెరిగింది రూము,
వారు చూపిస్తుంది కూడా. పశ్చిమాయం పెరిగినందు వాక్చాతుర్యం గల వారు అందరూ, అంటే గొప్ప రాజకీయ నాయకులు, లాయర్లు, డాక్టర్లు, సినిమా యాక్టర్లు, జర్నలిస్టులు, పెద్ద కంపెనీలో సేల్స్ విభాగాధిపతులు అందరూ. అంటే మీ కరెక్టే లేదు పాయింట్. కరెక్ట్ అని కాదు, అది చూపి. ఇప్పుడు ఇది మీరే చదవండి, 15 చదవండి. ఈ లాస్ట్ పాయింట్ ఉందే, పైది అదే పశ్చిమ వాయువు పెరిగిన అందు వాక్చాతుర్యం గలవారైందరూ, అంటే గొప్ప రాజకీయ నాయకులు, లాయర్లు, డాక్టర్లు, సినిమా యాక్టర్లు, జర్నలిస్టులు, పెద్ద కంపెనీలో సేల్స్ విభాగ పద్ధతిలో ఉండరు. అంటే నేను చేసే రోల్ అదే ఉంది ఇప్పుడు. నేను కంపెనీ ఒక 600 కోట్ల టర్న్ ఓవర్ ఉండే కంపెనీలో కంప్లీట్ సేల్స్ అంతా మనమే జనరల్ మేనేజర్. ఇదేనమాట ఇప్పుడు పరిస్థితి. ఏంటంటే సో దానివల్ల నష్టం ఏమి లేదంటావు. లైఫ్ ఉంది, నేను అందుకే పడగొట్టొద్దు అని చెప్పేది. పడగొడితే ఉత్తరం ఖాళీ పెట్టుకొని చేసుకుని, లేదు ఇట్టనే దీని మీద స్లాబ్ వేస్తుంటే వేసేసాయి. ఏమంటావు, నీ ఒపీనియన్ ఏమి? నా ఒపీనియన్ ఇట్టనే పెట్టి స్లాబ్ వేయడం బెస్ట్. ఇప్పుడు ఈ దెంతెలు గింతెలు వల్ల ఏమైనా మెత్తబడి తీసేసుకొని గరణలు వేసుకోవచ్చు, కావాలంటే స్లాబ్ వేసినాక వేయచ్చు. స్లాబ్ వేసినాక ఈ దెంతెలు తీసేయచ్చు, వాళ్ళు చేస్తారు లిటికేషన్. లేదు ఇది తీసేసి ఈ దూలాలు అయితే ఇట్టనే ఉన్నాయి. ఎందుకంటే పశ్చిమ వాయు మెరిగిన భాగ్యవంతులై ఉంటారు. మీరా 24 hours వచ్చేది ఈ గోడలు వీకేస్తాం. ఇవి ఇప్పుడు రూమ్లు అవి చేసినట్టు చేసుకుందాం, ఇది ఇట్టనే పెట్టి వేస్తాం. సో లోపల ఈ గోడ పీకేసి దీన్ని చక్కగా చేసుకొని కిచెన్ చేసుకొని చేసుకుందాం. లేదు ఇంకా పీకి కట్టాలంటే ఇదైతే లైఫ్ ఇస్తుంది. ఇల్లు పశ్చిమాయం ఎప్పుడైతే పెరిగిందో లైఫ్ ఇస్తుంది. అయితే ఉత్తరవాయం పెరిగితే దరిద్రం, మళ్ళీ ఉత్తరాయం పెరిగితే కూడా ఏమవుతుందో చదువుతుంది చూడండి. ఇప్పుడు ఇంకోటి వాయువాన్ని శాస్త్రబద్ధంగా అది ఫోటో కొట్టుకుంటారా? ఇదే సార్ 15 మీరు చదవాల్సింది. 15 ఇది అదే వద్దు, కట్ చేయడం వద్దు, అవిలా చేయడం వద్దు. నా ఉద్దేశము ఇది ఊకే దీన్ని ఇట్టినే పెట్టి ఊకే పైన స్లాబ్ వేసుకుందాం అనేది. హైట్ లేపాలా కదా. సరే ఇంకా హైట్ లేపాలంటే ఇంకా దూలమన్నా ఒక్కటన్నా దూలమన్నా ఇట్లా ఉంచాల్సి వస్తుంది, అడ్డ దూలం. ఏది ఏమైనా సార్, ఇప్పుడు వాస్తవంగా మీరు ఏమని అనుకోండి, ఈ పీక్ కట్టేటప్పుడు ఇప్పుడు ఇది మొదట్లో ఒక ఆమె ఒక ఇబ్బంది పెట్టింది, ఇది కట్టినప్పుడే కట్ చేయి.